ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయును గాక. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 31వ వచనము ఇలా సెలవిస్తుంది, జయము యెహోవా వలన వచ్చును అనేటువంటి మాటను నాకు చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క లోకంలో ప్రతి ఒక్క మనిషి ఎదురు చూసేటువంటి ఆశించేటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక కార్యం ఏదంటే జయము. నేను చేసే ప్రతి ఒక్క విషయంలో నాకు జయం కలగాలి, నేను ప్రయాసపడే దాంట్లో నాకు జయం కలగాలి అనేటువంటి ప్రియులరా తపన ప్రతి ఒక్కరికి ఉంటుందండి. జయాన్ని ఆశించని వారు ఎవ్వరు కూడా లోకంలో లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ జయాన్ని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని మీద మనం ఆధారపడేవారిగా ఉండాలి. అదే ఒక వాక్యం సెలవిస్తుంది, నీకు జయం రావాలంటే అది దేవుని వలన మాత్రమే అది వస్తుంది. ఆయన మాత్రమే ఒక మనిషి యొక్క జీవితంలో జయాన్ని ఇవ్వగలడు అనేటువంటి మాటను మనం ఇక్కడ చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొలియాతు ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి ఫిలిష్తీయులు వచ్చినప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా గొలియాతును చూసి భయపడుతున్నారు. సౌలు అతడు యుద్ధశూరుడు, అతడు పరాక్రమశాలిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు ఎత్తైనటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఆ సౌలు కూడా గొలియాతుని చూసి భయపడుతున్నాడు. గొలియాతుని ఆయన గెలవలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయన సొంత బలం మీద ఆధారపడి వెళ్ళాడు. ఆ యుద్ధ శూరులు, యుద్ధ సైన్యము, ప్రియులరా, అక్కడ ఇశ్రాయేల్ యుద్ధ సైన్యం ఉంది. ఆ సమస్త యుద్ధ సైన్యం కూడా గొలియాతుని ఓడించలేకపోయారు, వారు గొలియాతుని గెలవలేకపోయారు. ఎందుకంటే వారు కూడా తన యొక్క సొంత బలాన్ని, శరీర బలాన్ని వారు ఆధారపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాదాపు 40 రోజులు గొలియాతుని చూసి భయపడుతూ ఉన్నారు. గొలియాతు వీరిని భయపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 40 రోజులు అతడు ఇశ్రాయేల్ యొక్క సైన్యాన్ని తిరస్కరిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుని మీద ఆధారపడుతున్నటువంటి దావీదు వచ్చాడండి. దావీదు వచ్చి ఆ గొలియాతును చూసి భయపడలేదండి. అందరూ భయపడ్డారు, ఈయన భయపడలేదు. ఎందుకంటే ఈయనకు తెలుసు, ఆ గొలియాతు కన్నా నాలో ఉండేటువంటి నా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి ఆయనకు తెలుసు. కాబట్టి ప్రియులరా, ఆ గొలియాతుతో దావీదు అంటున్నాడు, నీవు ఈటితో, బల్లెముతో, ఖడ్గముతో యుద్ధానికి వస్తున్నావు. నేను యెహోవా నామముతో నీ మీద యుద్ధానికి వస్తున్నాను. యెహోవా ఈరోజు నేడు నిన్ను నా చేతికి అప్పగిస్తాడు అని చెప్పి ఈయన విశ్వాస మాటలు పలికి దేవుని మీద ఆధారపడి ఆ యొక్క ఓడించలేని గొలియాతును, భయపెడుతున్నటువంటి గొలియాతును, తిరస్కరిస్తున్నటువంటి గొలియాతును ఈయన కొద్ది నిమిషాల్లో హతం చేశాడు. ఒక గొప్ప జయాన్ని దేవుడు గొలియాతు మీద దావీదుకి ఇచ్చాడు. కారణం ఏంటంటే ప్రియులరా, ఆయన ప్రతి ఒక్క విషయంలో దేవుని మీద ఆధారపడేవాడు. కాబట్టి ప్రియులరా, మన జీవితంలో మనం జయాని కోసం ప్రయాసపడుతున్నాము. ప్రియమైన యవనస్తుడా, ప్రియమైన సహోదర సహోదరి, నువ్వు జయం కొరకు ప్రయాసపడుతున్నావు కదా. నాకు ఎలాగన్నా నేను ప్రయాసపడే దాంట్లో నాకు జయం దొరకాలి, నాకు ఒక సక్సెస్ కావాలని అంటున్నావు కదా. నీ యొక్క సొంత జ్ఞానం చేత ఆ జయాన్ని నువ్వు పొందుకోలేవు. నువ్వు పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడినప్పుడు మాత్రమే నువ్వు జయాన్ని పొందుకోగలవు. దావీదు పరిపూర్ణంగా ఆయన దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి అతడు జయం పొందిన వ్యక్తిగా మారాడు. మనం కూడా అన్ని విషయాల్లో దేవుడి మీద ఆధారపడ్డామా? ప్రయాసపడి ఓడిపోతున్నాను, ఇక నేను ఏం చేయాలో అసలు అర్థం కాలేదని చెప్పి అనుకుంటున్నావేమో, నువ్వు దేవుడి మీద ఆధారపడు. నీ యొక్క మార్గాన్ని, నువ్వు చేసే క్రియలను దేవునికి నువ్వు అప్పగించు. ఆయన నీకు జయమిచ్చేటువంటి దేవుడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, జయము తండ్రి నీ వలనే వచ్చినని తండ్రి వాక్యం సెలవిచ్చిన ప్రకారము అయ్యా స్తోత్రం. అయ్యా, దావీదు నీ మీద ఆధారపడి అయ్యా స్తోత్రం, ఓడించలేని గొలియాతును తండ్రి ఓడించాడు, జయం పొందుకున్నాడు. దావీదుకు తండ్రి గొలియాతు మీద జయమిచ్చినటువంటి దేవుడు తండ్రి, మీ బిడ్డలను ఏ విషయాలైతే గొలియాతు వల్ల భయపెడుతున్నాయో తండ్రి, వాటన్నిటి మీద తండ్రి మీ బిడ్డలకు మీరు జయాన్ని కలుగజేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడిని వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మీ గురించి ఆశ్రయించను గాక. ప్రైజ్ ది లార్డ్.